కరెక్ట్‌గా 1.5 సంవత్సరం క్రితం మీరు చూస్తే నెల్లూరు సిటీలో జరిగిన మేయర్ ఎలక్షన్‌లో తెలుగుదేశం పార్టీకి ఒక్క సింగిల్ డివిజన్ కూడా రాలేదు. అన్నీ వైసీపీ పార్టీ కొట్టేసింది. కానీ ఈరోజు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ పార్టీని వదులుతున్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు, కుటుంబాలు, దంపతులు ఈ లిస్టు చూస్తే ఓరి నాయనో తెలుగుదేశం పార్టీ ఇంత పుంజుకుందేంటి, నెల్లూరులో వైసీపీ ఇంత తగ్గిపోయిందేంటని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కానీ వీళ్ళేమీ చిన్న చితక గల్లీ నాయకులు కాదు. ఒక జిల్లా రాజకీయాల్ని శాసించగల కుటుంబం వీళ్ళు. అటువంటి వాళ్లే కాదు, మేకపాటిని చూడండి, కోటమిరెడ్డిని తీసుకోండి, ఆనం కుటుంబాన్ని తీసుకోండి. ఇట్లా ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళు వైసీపీ పార్టీని వదిలేయటం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది వైసీపీని ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో నెల్లూరులో క్లీన్ స్వీప్గా ఓడిస్తుంది, అంటే క్లీన్ స్వీప్గా టీడీపీ కొట్టేస్తుంది అనే ఒక భయం ఖచ్చితంగా వైసీపీ పార్టీలో స్పష్టంగా కనిపించే పరిస్థితి వచ్చేసింది. దాంతో జాగ్రత్త పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు అనేది లాస్ట్ టైము క్లీన్ స్వీప్ చేసేసాము ఆల్మోస్ట్, ఈసారి ఏంటి ఇట్లా పడుతోంది, వికెట్లు టపటపా పడిపోతున్నాయి అనేటువంటి భయంలో చాలా చాణక్య తెలివితో మాస్టర్ స్కెచ్తో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వెనక్కి తీసుకురావడానికి తనదైన స్టైల్లో ప్లాన్ చేస్తున్నారు. ఆయన ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు, అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఏ రోజు అడగలా, లైక్ కొట్టమని అడగట్లా. ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి చాలు. అది ఎంతోమందికి మనం మాట్లాడుకునే అంశాలని తెలియజేస్తుంది. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోవద్దు, కంపల్సరీ మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియో పెట్టుకోండి. సో ఇక విషయానికి వస్తే, ఎవరు వెళ్ళిపోయినా బాధపడని జగన్మోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ఈయన వెళ్ళిపోతే వాళ్ళ హస్బెండ్ ప్రభాకర్ రెడ్డి చాలా బాధపడినట్టుగా మనకి తెలిసింది. నిన్న కూడా నేను దాని మీద వీడియో చేశాను. ఎందుకంటే ఎవరికీ చేయనటువంటి మంచిని, ఎవరికి ఇవ్వలేనటువంటి పదవుల్ని నెల్లూరు జిల్లాలో మీకు ఇచ్చామే, మీరు కూడా వెళ్ళిపోతే ఎట్లాగా అని. సో అందువల్ల టీడీపీ ఏ రకమైనటువంటి ప్రామిస్ చేసింది, దానికి మేము ఇంకా బెటర్గా ఏం చేయగలము అనేటువంటి అంశాలని రాత్రికి రాత్రి డిస్కస్ చేసి 24 గంటల్లో ఆయన మళ్ళీ వెనక్కి తెచ్చేలాగా వైవి సుబ్బారెడ్డిని, విజయసాయిరెడ్డిని, సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్ నెల్లూరుకి స్పెషల్గా పంపించబోతున్నారు అనేది మన దగ్గర పక్కా సమాచారం ఉంది. సో జగన్ గనక మళ్ళీ వాళ్ళని పంపిస్తే వర్కౌట్ అవుతుందా అనేది మాత్రమే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే ఒక్కసారి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసేసి, ఆమె కూడా టీటీడీకి సంబంధించి రాజీనామాలు, ఢిల్లీలో ఆవిడకి ఇంకో పదవి ఇచ్చారు జగన్, దానికి కూడా ఆమె రాజీనామా చేశారు. సో వీళ్ళిద్దరూ కలిసి వచ్చి మళ్ళీ వెనక్కి రావాలంటే ఏ రకమైనటువంటి ఆఫర్ ఇవ్వాలి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. రాజ్యసభకే పంపించారు పనిగట్టుకుని అంటే ఎంతో ప్రిఫరెన్స్ ఇచ్చినట్టే జగన్. ఎవరైనా కూడా రాజ్యసభకి ఒక లీడర్ని పంపిస్తున్నారంటే వాళ్ళ పట్ల ఆ పార్టీ అధినాయకుడికి చాలా అవసరము, అవకాశము, వాళ్ళంటే ఇష్టము, వాళ్ళు ఎంతో దగ్గర మనిషి అయితేనే పంపిస్తారు రాజ్యసభకి, ఎవరు పడితే వాళ్ళని పంపించరు. సో అది కూడా అర్థం చేసుకోకుండా ఈయన బయటకు వచ్చేసారు అనేటువంటి వాదనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇస్తున్నటువంటి బంపర్ ఆఫర్ ఏంటంటే, మీరు ఎంపీగా పోటీ చేయండి నెల్లూరులో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ఎంపీ నెల్లూరులో. అయితే మీ కింద ఉన్న 5 ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కి 5 అసెంబ్లీలు ఉంటాయి. అది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఈ 5 సెగ్మెంట్లలో కూడా ఎమ్మెల్యేల విషయంలో మనిద్దరం కూర్చొని డెసిషన్ తీసుకుందాం. నిర్ణయం నాదే, నిర్ణయం మీదే, అంటే మనిద్దరిది. ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్కి మీకు పొసగట్లేదని ఎక్కడో ఉన్నటువంటి ఆ చిలకలూరుపేట, అటువైపు నర్సరావుపేట దగ్గర ఉన్న ఎంపీ పదవికి పంపించేసాం. ఆయన కూడా సైలెంట్గా వెళ్ళిపోయారు, ఆయన ఏం గొడవ చేయలేదు. ఆయనకి నా మీద ఉన్న గౌరవం అట్లాంటిది. కాబట్టి మీరు కూడా నా మాట గౌరవించి మళ్ళీ వచ్చి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తూనే, కంప్లీట్ ఫండింగ్ కూడా పార్టీ నుంచి తీసుకుంటూనే, ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న 5 ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఎవరెవరిని పెట్టాలి అనే దానికి మనిద్దరం డిస్కస్ చేద్దాం, మనమే డెసిషన్ తీసుకుందాం. సజ్జల కానీ, విజయసాయిరెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ ఇన్వాల్వ్ కారు. ఇది నా ప్రామిస్ అని జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాయబారం పంపించినట్టుగా వీళ్ళు ముగ్గురులోంచి తెలుస్తుంది. ఇది గనక వర్కౌట్ అయితే రానున్న 24 గంటల్లో డెఫినెట్లీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఎందుకంటే టీడీపీకి వెళితే ఎంపీ టికెట్ ఇస్తారు, సేమ్ జగన్ ఆఫర్ చేస్తున్నట్టే. కానీ ఎమ్మెల్యేల యొక్క డెసిషన్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా చంద్రబాబు ఆయన మాట అయితే వినరు.
అది మాత్రం డెఫినెట్లీ జరిగే పని కాదు. సో ఈ జగన్ ఇచ్చిన ఆఫర్ని ఆయన ఉపయోగించుకుని వెనక్కి వస్తారని నెల్లూరులోని వైసీపీ శ్రేణులు చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాయి. వేమిరెడ్డి వెనకాల ఉన్న అనుచరులు కానీ, వైసీపీ సపోర్టర్లు కానీ, జిల్లా వైసీపీ సపోర్టర్లు కానీ, మేము మీకు అండగా ఇన్నాళ్ళు ఉన్నాం కదా, మీరు వెళ్ళకండి, ఈ టైంలో మళ్ళీ వెనక్కి రండి అనే విపరీతంగా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో వెనక్కి వస్తారా రారా అనేది మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కామెంట్లో తెలియజేయండి. ఎంతోమంది ఎన్నో వేల మంది వీడియోలు చూస్తారు. ఒక 1000 మంది చూస్తే ఒక 10-20 మందికే రాజకీయాల మీద అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ 10-20 మంది కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు చూసి భలే మంచి పాయింట్ చెప్పాడే ఇతను లేదా ఈమె అనుకుంటారు. మీ కామెంట్ చూసి మీ కామెంట్కి రిప్లైస్ ఇస్తారు, లైక్లు కొడతారు. కాబట్టి వీడియో చూసి వెళ్ళకండి, కంపల్సరీ కామెంట్ చేయండి.